నువ్వు నిరూపించు. నువ్వు ఏదో కబ్జా అంటున్నావు కదా, నువ్వు నిరూపించు. నిరూపించకపోతే వారంలో మీ ఇంటి దగ్గరకు వచ్చి మేము ధర్నా దిగుతామని చెప్పాం. సాక్ష్యాలు చూపితే ఎవిడెన్స్తో మేము ఏం చెప్పాం? సరే నువ్వు కబ్జా చేస్తున్నావు నిరూపించని చెప్పాం. నిరూపించలేని పక్షంలో మేము వస్తామని చెప్పాం. వారం అయింది, ఇంకా మేము వస్తామని తెలిసి ఆయన టైం పెట్టుకున్నాడు. అరే వీళ్ళు వస్తారా, మా ఇంటికాడికి వస్తారా, ఇంకా నేను ఎట్టారా, నేను ముందే ఏదో నోటికి వచ్చి చెప్పినాను, చేతికి వచ్చి అడ్జిచ్చి వచ్చిన కలెక్టర్కి, ఇంకా వీళ్ళు వస్తే ఏం చెప్పాలరా అని భయపడి వారం తర్వాత పరారైనాడు. నువ్వు నిరూపించలేకపోతే ఎందుకయ్యా ఊరికి ఆరోపణలు చేసేది? నీకు చేతనైతే నిరూపించాలి కదా. మేము వస్తామన్నాం కదా వారం రోజుల తర్వాత, అంత భయం ఎందుకు? ఎక్కడ దాక్కున్నావు ఇప్పుడు? వారం అని చెప్పాం, ఎక్కడ దాక్కున్నావు నువ్వు ఇప్పుడు? అంత చేత కాదా? ఆరోపణలు చేసేంత ఈజీ అనుకున్నావా నువ్వు నిరూపించడము? నీకు నోటికి ఏదొస్తుంది వాగడమే. మేము ఈరోజు వస్తామని చెప్పినాం. మీ ఇంటి దగ్గరికి వచ్చి ఇద్దాం అనుకున్నాం, నువ్వు లేవు. మాకు పరారైనాడు తెలిసినాడు, మేము వస్తామని చెప్పేసి నువ్వు ముందే పారిపోయినామని చెప్పారు. కాబట్టి మీ తండ్రి గారు ఉన్నారు కదా, ఆయన విగ్రహం కాబట్టి ఎక్కడికి పోడు కాబట్టి కనీసం ఆయనకన్నా మేము ఒక మెమరాండం ఇచ్చాం. అయ్యా మీరన్నా చూడండి, లేకుంటే మీ కొడుకు కన్నా చెప్పండి, ఒకవేళ ఆయన ఏదన్నా కానీ మీకు విగ్రహం పెట్టాడు కదా ఇక్కడ, ఇది కూడా అనధికారంగా పెట్టాడు, మీరని చెప్పండి, మీకు అర్జీ ఇచ్చి వచ్చాం, ఎంఆర్ఓకి ఇచ్చి వచ్చాం. నీవు చేత కానప్పుడు ఆరోపణలు చేయడం ఎందుకు? ఆరోపణలు చేసిన తర్వాత చేత ఇట్లా పారిపోవడం ఎందుకు? మేము చెప్పాం కదా, మేము వస్తామని వారం రోజులు చెప్పాం కదా, అంత భయం ఎందుకు? మేము గురించి చెప్తున్నాం. నువ్వు ఎట్టి బదులు వచ్చి మాకు వివరణ ఇవ్వాల్సిందే, ఆ కబ్జా ఎవరో చూపించాల్సిందే, ఎక్కడ చేశారో విత్ ఎవిడెన్స్ చూపి మేము రెడీగా ఉన్నాం, మేము సిద్ధంగా ఉన్నాం స్వీకరించడానికి. సవాల్ విసురుతావు, స్వీకరించే చేత కాదు. కాబట్టి నువ్వు వచ్చి చెప్పేంత వరకు, లేదా మీ తండ్రి గారికి ఇచ్చి వచ్చిన మెమరాండము తర్వాత మేము ఇక్కడే మీ తండ్రి గారి విగ్రహం ముందే నిరసన తెలియజేస్తాము. ఎంఆర్ఓ వరకు వచ్చాము, సర్వే చేయించి ఏదన్నా ఉంటే కనుక మేము యాక్షన్ తీసుకోవడానికి రెడీగా ఉన్నాము. జేసీబీకి మేము పంపిస్తాము. ఏదైనా కబ్జా అంటున్నావు కదా, మేము రెడీగా ఉన్నాము. చేతనైతే నువ్వు పారిపోయినావు, ఎక్కడ దాక్కున్నావో వచ్చి మాకన్నా సమాధానం చెప్పు. పెద్దారెడ్డి, నువ్వు కబ్జా అంటున్నావు కదా, అసలైన కబ్జాదారుడు ఎవడో తెలుసా? నువ్వు ఇల్లు కట్టుకున్నావు కదా, అది కబ్జా. అది మున్సిపాలిటీ స్థలం, 2 సెంట్ల స్థలాన్ని కబ్జా చేసి ఇల్లు కట్టుకున్నావు. నువ్వు కబ్జా చేశావని చెప్పి నిరూపించి డిస్ట్రిక్ట్ సర్వే ఇచ్చిన రిపోర్ట్ ఇది. ఈ 2 సెంట్లు నువ్వు ఆక్యుపై చేసినావు. ఎవరు కబ్జాకారుడు? నువ్వు నీ అనుచరులు. తర్వాత వచ్చేసి ఇదొక మ్యాప్, ఇది పెద్ద మెయిన్ బజార్లో ఎస్బీఐ పక్కన ఉన్న కాలువ, ఇది బజార్ బ్యాంక్ ఉన్న కాలువ. ఈ కాలువను చూసినారు బాగా. ఇక్కడ కాలువను కబ్జా చేసి మీ అనుచరులకు, అమ్మటి రాఘవన మీ అనుచరులకు కోసం, వాళ్ళ ఫ్లాట్ కోసం ఈ రోడ్డు నిర్మించినారు. ఇదెవరు కబ్జా చేశారు? నీ సడ్గుడే కదా కబ్జా చేసినది. చూడు బాగా, ఈ కబ్జా చేసింది ఎవరు? నీకు ఎట్లా కనపరాదు. బాగా నీట్గా ఫస్ట్ పేపర్ చూశారు, కానీ 3వ పేపరు కబ్జా చేసినారు మొత్తం. ఇదిగో ఈ కాలువలో మొత్తం చేసి ఒక సిమెంట్ రోడ్ వేసినారు నీ సద్గుడి స్థలం కోసము. ఇది ఎవిడెన్స్ విత్ రికార్డులతో. వారం అన్నాం కదా, రికార్డులతో మేము రెడీగా ఉన్నాం. ఎవరు కబ్జా తావడో మేము రెడీగా నిరూపించాక మేము రెడీగా ఉన్నాం. నువ్వు ఇవన్నీ ఎక్కడ బయటపడతాయని చెప్పేసి నువ్వు పారిపోయి చేత కాక సమాధానం చెప్పుకోలేక నీ ఉనికి చాటుకోవడం కోసం, నీ ఇన్ఛార్జ్ టికెట్ కోసం కాపాడుకోవడం కోసం నువ్వు ఏదో మా మీద బురద చల్లించుకోవడానికి మేమేమైనా నీలాగే కబ్జా కోరలు అనుకున్నామా? మేము సిద్ధంగా ఉన్నాం. నువ్వు ఏదంటే అది ఆరోపణలు చేసాం, మేము స్వీకరించాం, మేము రెడీగా లేం. నిరూపిస్తాం. కబ్జాకారుడు ఎవరు కబ్జాలు చేశారో మేము నిరూపించక రెడీగా విత్ రికార్డ్స్, ఆల్ రికార్డ్స్. మేము అన్ని రికార్డులు దగ్గర పెట్టుకుని ఉన్నాం. నువ్వు కబ్జాకారుడు కాబట్టి భగత్ సింగ్ నగర్లో ఉన్న నీ ఇల్లు 2 సెంట్లు మున్సిపల్ ఆక్రమించి కబ్జా చేసావు. తర్వాత నీ వ్యవసాయ భూమి అది కూడా నువ్వు ఆక్రమించారు. ప్రభుత్వ భూమిని ఆక్రమించి పుట్లూరు ఎంఆర్ఓ గారు మీ కంచె సర్వే చేయించి మీ స్థలాన్ని కొంచెం ముందుకు జరిపి వాళ్ళ కబ్జాన్ని విడిపించారు. ఇప్పుడు మేము సిద్ధంగా ఉన్నాం. మళ్ళీ మేము పుట్లూరు ఎంఆర్ఓ గారు అర్జీ చేస్తాం. మీ కబ్జా చేసినాక మీ చేతుల నుంచి విడిపించి ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకుంటాం. దాని తర్వాత మీ సడ్గుడు ఉన్నాడు, సడ్గుడు ఇంకా కాలువ పైన రోడ్డు వేసారు స్థలం కోసం. ఇంతమంది కబ్జా కోళ్ళు నీ దగ్గర పెట్టుకొని ఊరికి ఆరోపణలు చేసుకుంటూ కూర్చున్నా మేము చూసుకుని చేతగా అనుకున్నాము. నీలాగా మేము అన్ని రికార్డు రెడీగా పెట్టుకున్నాం. నీకు చేత కాక పారిపోయినావు. నువ్వు అంత నిరూపించవలసిన రావాల్సినది
లేదా మేమే వస్తామన్నాం కదా, ఎందుకంత ఉలుకు? రైట్, ఈ సర్వే నెంబర్ 707 నువ్వు చెప్పినావు కదా ఎర్రవాగు అని చెప్పేసి, ఎర్రవంక గురించి. ఈ ఇది సర్వే నెంబర్ 751 ఎర్రవాగు. ఇది నీ అనుచరులు జాన్సన్. ఈయనలో ఎవరిది బాగా చూడు పెద్దారెడ్డి, నువ్వు లేవు కాబట్టి చూపిస్తున్నావు. ఇది ఇంట్లో ఎవరిది చూడు బాగా. ఈ ఎర్రవంక ఉంది కదా ముందర, నువ్వు అంటే కదా అడ్జస్ట్ వచ్చినది. ఇంట్లో ఎవరిది? నీ అనుచరుడు జాన్సన్ది. నీ అనుచరుడు జాన్సన్ ఇల్లు కట్టుకొని ఇది ఈ ఎర్రవాగు, నువ్వు అన్న ఎర్రవాగు నుంచి వచ్చిన దాన్ని కబ్జా చేసి నీ అనుచరుడు జాన్సన్ కట్టుకున్న ఇల్లు ఇది. మీ అనుచరులు కట్టుకున్న ఇల్లు. ఇంకోటి ఓకే, ఇవి విత్ రికార్డ్స్ మేము రెడీగా సిద్ధంగా ఉన్నాము. నువ్వు రా, మేము మీకు రికార్డు చూపిస్తాము. లేదా మేము నువ్వు రాలేవో చెప్పు, మేము ఇక్కడే మీ తండ్రి గారు ఇంకా మేము అర్జించి వచ్చాము. అసలైన కబ్జా కార్డు నువ్వు కబ్జా కోడు కాబట్టి నీ కబ్జాలన్నీ బయటపడతాయని చెప్పేసి నువ్వు ఈరోజు పారిపోయి ఎక్కడో దాక్కున్నావు. నువ్వు సమాజం చేత కాలేదు కాబట్టి నువ్వు చేసింది అసత్యాలు కాబట్టి నీకు సమాజం చెప్పుకోలేక మేము వస్తామని భయపడి ఒక పిరిగి పందలాగా పారిపోయి ఎక్కడో తలదాచుకున్నావు. లేదా నువ్వు సమాజం చెప్పి నీకు సిద్ధంగా ఉన్నాం, మేము ఇక్కడే ఉంటాము. నువ్వు ఒకవేళ నువ్వు చేసిన ఆరోపణలు వాస్తవాలు అయితే నువ్వు తెలుసుకుందాం. తాడపత్రి ప్రజలందరికీ నమస్కారం. తాడపత్రి మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి గారు ప్రతి 15 రోజులకు ఒకసారి, ఇంకా వీలుంటే వారానికి ఒకసారి డిస్టిక్ హెడ్ క్వార్టర్ వెళ్ళడము, మా అనుచరులకు కొడతారనడము, ఎస్పీ దగ్గర పోవడము, వాళ్ళు ఏదో పర్సనల్గా కొట్లాడుకుంటే ఎస్పీ దగ్గర పోవడము, ఏందేందో జరుగుతుందని కలెక్టర్ దగ్గర దృష్టికి పోయి ప్రజలను తప్పుదో పట్టించాలని, అదేవిధంగా అధికారులకు వాళ్ళు అభివృద్ధి కోసం వాళ్ళు పాకులాడుతుంటే నువ్వు ఇచ్చే తప్పుడు సమాచారంతో వాళ్ళ పని పాటలు వదిలిపెట్టి రావడానికి నువ్వు ఇవన్నీ చేస్తున్నావు. నిజంగా ఈ ఎర్రవంక గురించి నీకేమైనా తెలుసా? 10 ఏళ్ల క్రితం జేసీ ప్రభాకర్ రెడ్డి గారు ఆ రోడ్డును అభివృద్ధి చేయించడానికి పంచాయతీరాజ్ శాఖకు స్థలాన్ని అప్పగించినారు. 10 అడుగుల స్థలాన్ని డైరెక్ట్ ఆ పూర్తి రోడ్డు వరకు రైతులను ఒప్పించి, కానీ పంచాయతీరాజ్ వారు రోడ్డు వేయడానికి డబ్బులు లేక ఆర్ఎంపీ వారికి అప్పగించినారు. ఆ విధంగా ఆ రోడ్డు పడిండేది. ఆ భూమి ఎంత రైతులదే, కేవలం వాళ్ళు 20 అడుగులు ఇడిచిపెట్టి వాళ్ళు ప్లాట్లు వేసి వ్యాపారం చేసుకుంటారు. నువ్వు ఊరికే ఆక్రమణలు అని ఊరికే నీకేదో రాజకీయ ఉనికి కోల్పోతున్నావు. ఆ రూమర్లు వస్తున్నాయి, ఇన్ఛార్జ్ మారుస్తున్నారని నువ్వు భయపడుతున్నావు. నీకు అధికారం ఉంటేనే, లేకపోతే కన్నా నీకు చాలా ఇబ్బంది అనేది నీకు బాగా తెలుసు. అధికారం ఉంటే నువ్వు అధికారం చెలాయించుకుంటూ నీ కుమారులు వచ్చి ఇలా దౌర్జన్యాలు చేసుకోవచ్చు, నువ్వు అక్రమంగా సంపాదించుకునేది నీ తపన. కానీ అది నెరవేరదు. నీకు మీ పార్టీ వాళ్ళే నీకు పక్కన పెట్టాలని చూస్తున్నారు. ఇంకా ఈ విషయానికి వస్తావా? నువ్వు ఎప్పటికైనా ఛాలెంజ్ చేసినాడు మా మల్లికార్జున, నువ్వు రా, మా ప్రభాకర్ రెడ్డి గారు తమ సొంత ఖర్చులతో మిషనరీ పెట్టి అక్కడ పొక్లైన్లు పెట్టి ఆక్రమణలు ఉంటే తొలగిస్తాం. లేదే నువ్వు ఈరోజు అడ్రస్ లేవు, మేము ఈరోజు కూర్చుంటామని తెలిసి నువ్వు ఈరోజు మీ ఇల్లు వదిలి వెళ్ళిపోయినావు. అందుకే మీ తండ్రి గారైన స్వర్గీయ రామిరెడ్డి గారికి వినతి పత్రం ఇస్తున్నాం, నీకు బుద్ధి రావాలని. నీకు ఎప్పుడు కబ్జాల గురించి ఆలోచించు, కానీ మీ తండ్రి గారిని విగ్రహం ఎప్పుడైనా కొంచెం ఒక బకెట్ నీళ్ళతో కడిగిచ్చినావా? మేము కడిగినాం ఈరోజు. అది నీ పరిస్థితి. నీకెప్పుడు స్థలాలు కావాలా, అక్రమార్జన కావాలా? దయచేసి 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 ఇంకో మాట అంటున్నా, నువ్వు ఇప్పటికైనా సేకరించకపోయింటే ఇప్పుడనే సేకరించు. ఎవరైనా ఆక్రమణదారులు ఉంటే రా, తీసుకొని లిస్టు తీసుకొని రా. మా ఎమ్మెల్యే గారు ఉంటారు, జేసీ ప్రభాకర్ రెడ్డి గారు ఉంటారు, కౌన్సిలర్లంతా మేము ఉంటాము, అధికారి గణమంతా ఉంటుంది. ప్రొక్లైన్లతో నిలబడదాం. 1 అడుగు ఎవరైనా ఆక్రమణ చేసింటే తొలగిద్దాం, 10 అడుగులు ఆక్రమణ చేసింటే తొలగిద్దాం. కన్నా మన భేదం లేకుండా తొలగిస్తాము. నువ్వు ఈ ఛాలెంజ్ని స్వీకరిస్తావా? రా. మరి ఏమనంటే నేను మాజీ ఎమ్మెల్యేను, ఇక్కడ రెడ్ బుక్ రాజ్యాంగం జరుగుతుంది, నాకే రానియడం లేదా? రెడ్ బుక్ రాజ్యాంగం ఆయన, నువ్వు చేసిన తప్పులను సక్రమం చేస్తానాం, ఆ పనిలో మేముండాం. దానికి కూడా నువ్వు అడ్డు తగులుతున్నావు. ప్రజలేం బుద్ధి లేనోళ్ళేం కాదు, వాళ్లకు తెలుసు.
ఎవరి మాట నమ్మాలో ఎవరి మాట నమ్మకూడదో ప్రజలకు బాగా తెలుసు. నీకు ఇంకోసారి చెప్తున్నా, నీ దగ్గర ఏమైనా ఆధారం ఉంటే రా, మా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి. ఎవ్రీథింగ్, ఎవరు ఎంత ఇచ్చారు, ఎప్పుడు ఇచ్చారు, కాలంతో సహా అన్నీ ఉన్నాయి. నువ్వు ఇచ్చిన మాట నిలబెట్టుకునే వాళ్ళ ఆ కోవకు చెందినవాడు అయితే రా, అంతే. ఈ సందర్భంగా నీకు సవాలు వదులుతున్నా, రా పెద్దారెడ్డి రా. అయ్యా పెద్దారెడ్డి, నీకు నమస్కారం. ఈరోజు పట్టణ ప్రజలకు కాదు, నీకు నమస్కారం పెడుతున్నామయ్యా. ఎందుకంటే గడిచిన 5 ఏళ్లలో నువ్వు ఎమ్మెల్యేగా ఉండి కూడా తాడిపత్రి నియోజకవర్గంలో ఎక్కడ ఏముందో కూడా నీకు తెలియదు, ఎక్కడ ఏం కబ్జా చేసినారని తెలియదు. కానీ నీకు ఏం తెలియదులే, ఎందుకంటే ఎవరైనా పక్క వాళ్ళు ఉంటారు, ఎవరైనా ఇది ఎట్లా అది ఎట్లా అని చెప్తేనే నువ్వు విని అట్లా పని చేసేవాడివి. ఇప్పుడు కూడా అదే నీకు చెప్పినారు, ఎర్రకాలు ఆక్రమణకు గురైందని. అదే నువ్వు చెప్తా అంటావు, పక్కన వాళ్ళు ఏం చెప్తే అదే చెప్తావు. ఎందుకంటే నీకు చదువు రాదు. చదువు వస్తే నువ్వు చదువుకొని ఏమైనా చేయగలవు, నియోజకవర్గం తిరిగి చూసి ఏమైనా చేయగలవు. కానీ ఏం లేకుండా 5 ఏళ్ళు హాయిగా నువ్వు నీ కొడుకులు కబ్జాలు చేసుకుంటా, మామూలు వసూలు చేసుకుంటా హాయిగా బ్రతికినారు ఈ 5 ఏళ్ళు. ఈ 5 ఏళ్ల తర్వాత నీకు ఎలా బ్రతకాలా, ఎలా ఉండాలా అని తెలియడం లేదు. బాగా సంపాదించినావు కదా అక్రమంగా, ఇప్పుడు నీకు అది తెలియడం లేదు. అందుకని ఏదో ఒకటి నీకు కావాలా, 15 రోజులకు ఒకసారి 20 రోజులకు ఒకసారి పోయి కలెక్టర్ ఆఫీస్ కి పోతావు, ఎస్పీ ఆఫీస్ కి పోతావు. నువ్వు చెప్తాన్నావే ఆక్రమణకు గురైందని. నీ సదికుడు ఆక్రమణకు గురి చేసినప్పుడు మన తాడిపత్రిలో ఏది జరిగినా కూడా మేము ప్రతి వారం కలెక్టర్ ఆఫీస్ కి మా కౌన్సిలర్లు అందరూ చెప్పులు అరిగేలా తిరిగినాం తెలుసా. అప్పుడు ఏం చెప్పలేదే, మేము కూడా అదే అన్నాము. ఏమయ్యా ఎంత ఆక్రమణకు గురైందయ్యా అనేసి మేము చెప్తే కూడా నువ్వు పట్టించుకోలేదు. ఇప్పుడు ఏదో నీ ఉనికిని చాటుకోవాలనేసి నేను కూడా తిరుగుతున్నాను అనేసి నువ్వు పైన చూపించుకోవాలని ఇక్కడ వచ్చి ఏదో ఒకటి చెప్తాన్నావు. మా జేసీ ప్రభాకర్ రెడ్డి సార్కి, మా ఎమ్మెల్యే సార్కి, అందరికి మన నియోజకవర్గం గురించి ప్రతి ఒక్కటి తెలుసు. ఆయనకి ఎక్కడ ఏముందో అనేసి, ఆయన ఏమున్నా తన సొంత ఖర్చులతో చేయిస్తాడు కానీ ఒకరివి ఆక్రమణ చేసేంత స్థితిలో లేరు. అది నీ నైజం, నువ్వు చేస్తున్నావు, నువ్వు చేసి అందరి మీద వేస్తున్నావు. ఇప్పుడు కూడా రా, నువ్వు నిరూపించినావంటే ఒక్క నిమిషంలోనే మా కౌన్సిలర్లు అందరం మేమందరం పోయి అక్కడ నిలబడి కూల్చివేస్తాము. నమస్కారము. గత మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి గారు దోచుకోవడం, దాచుకోవడం, కబ్జా చేయడానికి బ్రాండ్ అంబాసిడర్. ఎందుకు చెప్తున్నామంటే ఆయన సద్గుడు ఆడ SBI బ్యాంకు దగ్గర అక్కడ అపార్ట్మెంట్ కడుతున్నాడు, అక్కడ కాలువనంతా ఆక్రమించుకున్నాడు. దానిపైన మేము గతంలో ఎన్నో అర్జీలు ఇచ్చినాము, ఫైట్ చేసినాము, కలెక్టర్ దగ్గరికి పోయినాము. ఇప్పుడు చూస్తే ఆయన ఎప్పుడైతే పదవి కోల్పోయినప్పటి నుంచి ఆయనకు మెంటల్ ఎక్కింది. మెంటల్ ఎక్కి ఏ విధంగా నేను తాడిపత్రిలో నా ఉనికి చాటుకోవాలి, రాజకీయంగా నేను నిలదొక్కోవాలి, జేసీ వాళ్ళని నేను ఎదుర్కోలేను అని అనుకొని ఆయన కలెక్టర్ చుట్టూ, ఎస్పీల చుట్టూ మేము ఎర్రవాగు వంకను మా అనుచరులు ఆక్రమించుకున్నారు అనేసి అసత్య ప్రచారం తీసుకొని అర్జీల రూపంలో ఇస్తున్నారు. అయ్యా పెద్దారెడ్డి గారు, మీకు ఒకటే చెప్తున్నాము, మేము ఒక్క సెంట్ అయినా ఆక్రమించుకొని ఉంటే మీరు ఎక్కడో నిరూపించాల్సిందే. మీ ప్రభుత్వంలో జాన్సన్ అండ్ చాంద్ బాషా 20 మీటర్ల రోడ్డు వెడల్పుని ఇడిచిపెట్టి వాళ్ళు ఫ్లాట్స్ వేసుకొని 4.5 సెంట్ల ఇల్లు కట్టుకున్నారు. అది మీ ప్రభుత్వంలోనే జరిగింది. అప్పుడు ఏం చేస్తాంటివయ్యా, ఏమైనా నిద్రపోతా అంటివా నీకు మామూలు ఇస్తా అంటే? ఇప్పుడు నిరూపించదురా, మేము ఆక్రమించుకున్నాం అన్నావు కదా, ఇప్పుడు నిరూపించుకుందిరా. మేము గతంలోనే మా మళ్ళీ చెప్పినాడు వారం కిందటనే, నువ్వు నిరూపించకపోతే మేము వచ్చి ధర్నా చేస్తామని కూడా చెప్పినాము. అదే మాట మీదనే మేము నిలబడి ఉన్నాము. మీ తండ్రి గారి విగ్రహానికి నువ్వన్న కడిగినావో లేదో ఇంతవరకు? మేము కడిగి నీట్ గా దండ వేసి ఆయనకు కూడా రిప్రజెంట్ ఇచ్చినాము. ఇలాంటి కొడుకుని ఎందుకు కన్నావయ్యా? ఇట్లా భూమి మీద ఇచ్చిపెట్టి లేడీ కౌన్సిలర్స్ అనుకోకుండా అందరి మీద కేసులు పెట్టమని, ఆడవాళ్ళని అందరినీ కోర్టు చుట్టూ తిరగమని, మీ నేరాలపై, అప్పట్లో మీ నేరాలపై, మీరు చేసిన అరాచకాలపై ఇలా గల్లం విప్పినందుకే మా పైన కేసులు పెట్టి నువ్వు ఇప్పుడు కోర్టులకు తిప్పిస్తున్నావు. నీకు ఈ పాపం కూడా ఊరికే పోదు. ఇప్పుడు చెప్తున్నాం, మేమే సవాల్ ఇస్తున్నామయ్యా మీకు. ఈ పొద్దు పెద్దారెడ్డి, నువ్వు మేము ఆక్రమించుకున్నామని, మా జేసీ అనుచరులు ఎక్కడైనా ఆక్రమించుకున్నారని నువ్వు నిరూపించు. రా, ఇక్కడికి రా, ఈడే కూర్చున్నాం, నిరసన కూర్చున్నాం, శాంతియుత నిరసనకి ఈడే కూర్చున్నాం. రా, నిగ్గు తెలుసుకుందాం రా. రాజకీయ కోసము నువ్వు అసత్య ప్రచారాలు చేస్తావా? ఏందయ్యా నీ రాజకీయము?
మానుకో ఇలాంటివన్నీ. ఇప్పటికైనా సక్రమంగా ప్రజలకు ఎలా పరిపాలన చేయాలి అనే దాని మీద నువ్వు ఒక శిక్షణ తీసుకో. నీకు చేత కాదు, ఏం కాదు.